నిన్న కంటిన్యూ చేస్తున్నట్టున్నారు దాని మీద. మొన్న చెప్పాము అంతగా ఏమున్నాయని చూస్తే చిరంజీవి గారికి సంబంధించినంత వరకు ఆయన మంచిది ఆయన చేస్తే ఆయనతో పాటుగా ఒక వ్యక్తులు ఏమైనా చేయొచ్చు. వ్యక్తులు కాదు, దానివల్ల చిరంజీవి గారికి సంబంధించినంత వరకు ఆయన మంచిది ఆయన చేస్తే ఆయనతో పాటుగా ఒకరిద్దరు వ్యక్తులు ఎవరైనా చేయొచ్చు అంటూ, వ్యక్తులు కాదు దానివల్ల ఏమవుతుంది శక్తులన్నీ కూడా ఏకమైనాయి అంటూ నేను ఆ ఉపమానం ఆ పోలిక తీసుకొని వచ్చాను. తోడేళ్ళు మిగిలినవన్నీ వచ్చాయి, అవి శక్తులు. ఆ శక్తులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఇవన్నీ కలిసి. అక్కడ చిరంజీవి గారిని అనలా, చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా ఆయన చేస్తుంటే అలాంటి వ్యక్తులు చేసినంత మాత్రం ఇంకా అడిషనల్ ఏమైంది, శక్తులే ఏకమైనాయి కదా అంటూ అన్నా. ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే దాని మీద అంత తీసుకుని ఎందుకు లాగుతున్నారబ్బా అని ఆలోచిస్తే, వీళ్ళది చాలదని చెప్పి ఇంకా ఆయన ఎవరైనా చిరంజీవి గారి అభిమానులు ఉంటేనో ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎవరైనా ఉంటేనో వాళ్ళందరి ఓట్లు గంపగుత్తగా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకు ఎట్లా వేయించాలని ఆయన పవన్ కళ్యాణ్ పడుతున్న ఆయన ఆత్రం, ఆయన తపన అవి దాంట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేయించాలా? ఒకవేళ చిరంజీవి గారి అభిమానులవో లేక ఆ సామాజిక వర్గంలో ఏమి వాళ్ళకు ఒరగబెడతారని. పోనీ ఆ పార్టీకి సీట్ల పరంగా ఏమైనా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా? మొత్తం మాట్లాడిన అనుకున్న దానికంటే గీచి కిందికి దిగి 21 అని చెప్పి 24 ముందని 45 నుంచి కిందికి దిగి 24 నుంచి 21 వచ్చి దాని నుంచి మళ్ళీ ఇంకా అందులో సగం పైగా పక్క పార్టీల వాళ్ళని తీసుకొని ఆఖరణ నిన్న కూడా మొన్న అన్నది కరెక్ట్ అయింది. ఇక్కడెక్కడ ఆ కూటమిలోకి బీజేపీ కూడా ఆ జట్టులోకి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి నాయకుడిని తెచ్చేసి బీజేపీ కండువ వేసి ఇమ్మీడియట్ బీజేపీ టికెట్ ఇచ్చి, అంటే చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న సోలో డ్రామాలో వీళ్ళంతా ఒక పాత్రలు మాత్రమే పోషిస్తూ వీళ్ళకేదో సొంత ఒక వ్యక్తిత్వం, ఒక ఆలోచన, ఒక ఇది ఉన్నట్టు, లేదా వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా చంద్రబాబు కోసం ఎట్లా వినియోగించాలని చూసే దాంట్లో చూపుతున్న ఆత్రత తమ సొంత సామాజిక వర్గం మీదనో లేక తమ అభిమానుల మీదనో వీళ్ళకుందని అయితే నాకు అనిపించట్లే ఆయన పవన్ కళ్యాణ్. అంత ఈ 10 రోజుల్లోనే అందరినీ మార్చి చంద్రబాబు నాయుడుకు గంపగుత్తగా ఎందుకు అప్పచెప్పాలనుకుంటున్నాడు ఆ ఓట్లన్నీ? ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దాని బదులు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడము లేదా దాంట్లో నుంచి లేని అర్థాలు లాగాలని చూడడం అనేది అది విచిత్రంగా అనిపించి నేను చూస్తే ఇది కదా రీజన్ అని అనిపిస్తుంది. అది జనమన్నీ అర్థం చేసుకుంటున్నారు, ఈ డ్రామాలన్నీ దేనికోసం అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుని 14లో చూశారు. 14లో ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశాడు, ఇదే బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సపోర్ట్ చేసి కూర్చోబెట్టారు. ఏం చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు? ఎలా రాచిరంపాన పెట్టాడో వాళ్ళందరినీ గుర్తులేదా? వాళ్ళకు తెలియదా? మాత్రం మర్చిపోతారా? అప్పుడు కనీసం ఏ సీట్లు తీసుకోకుండా అన్నా చేశాడు. ఈసారి సీట్లు కొన్ని తీసుకొని ఆ సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చి దాదాపు బహుశా బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా బహుశా ఏమి ప్రతిఫలంగా ఏం తీసుకున్నారో తెలియదు. కానీ ఏ రాజకీయ పార్టీ కాదు, రాజకీయ నాయకుడు కాదు, ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడని రీతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఎందుకు లొంగిపోయి చేస్తున్నారు? ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. సార్, సీఎం గారు జగన్ గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. 1,00,000 కోట్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పంచుతాం, నేను 1,00,000 కోట్ల మెజార్టీతో గెలుస్తాను ఎవరు పవన్ కళ్యాణ్. ఏదైనా అనొచ్చు, వాటన్నిటికీ రియాక్ట్ కావడం అనవసరం. ఎలాగో పోతున్నామని తెలుసు, ఆయన తన పాత్ర మాత్రమే పోషిస్తున్నాడని చెప్పారుగా. చంద్రబాబు ఆడుతున్న విస్తృత పెద్ద నాటకంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఒక చిన్న పాత్ర, దాన్ని పోషిస్తున్నాడు. అది చంద్రబాబు స్క్రిప్ట్ తయారు చేస్తే ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడుతున్నారు. దాదాపు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారో ఈయన ఓ రోజు ఇది మాట్లాడితే ఆయన ఇంకోటి మాట్లాడతాడు. అల్టిమేట్గా వచ్చి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి.
వాళ్ళ తిట్టే ప్రతి తిట్టులో దాని ఈ డెసిబల్స్ అంటే సౌండ్ ఇది పెరుగుతోంది అంటే డెస్పరేషన్ అంత పెరుగుతోంది అని అర్థం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత రాబోతున్నారని వాళ్ళకి స్పష్టంగా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు అనేది వాళ్ళకి స్పష్టంగా తెలిసిందని అర్థం. ఆ ఉడుకుమోత్తనము, ఆ కోపము, ఆ కడుపు మంట అది పెరగడంతో తిట్లు వాటి మోతాదు కూడా పెరుగుతుంది అన్నమాట. డ్వాక్రా సంఘాలకి 10 లక్షల ఆర్థిక సాయం చేస్తాను, వడ్డీ లేని రుణాన్ని అందిస్తాను కూడా చంద్రబాబు హామీచ్చారు. నిజంగా అది నవ్వు తెప్పించే విషయం. ఆయనకి ఏమాత్రమన్నా కొంతన్నా ఎట్లా మర్చిపోయినారనుకుంటాడు. అందులో డ్వాక్రా మహిళలు